ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ మునిస్వామి. రైతులను ధనవంతులను చేస్తుంది, అవసరమైతే బికారులను చేస్తుంది. 4 నెలలు కష్టపడి రైతు ఉల్లి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక రోడ్డున ఆరవేసుకొని వ్యాపారస్తుల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పుట్టపాశంలో ఏర్పడింది. ఇక్కడ పుట్టపాశం రైతులను అడిగి వారి కష్టాల గురించి, ఉల్లి పంట గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. మేము 3 ఎకరాల పంట వేసినాం సార్. పంట ఏం పర్లేదు, బాగానే వచ్చింది. కానీ రేటు మాత్రము అస్సలు లేదు సార్. రైతుకి 2000 పోతే గిట్టుబాటు ధర అవుతుంది సార్. 600-500 పోతే మేము ఆత్మహత్యలు వేసుకోవాలి సార్. 3 రూపాయల వడ్డీకి బయట అప్పులు తెచ్చుకుంటాం సార్. ఎట్లా కట్టాలి సార్ అవి? అస్సలు పెట్టుబడి చెప్పకూడదు సార్. రైతు బాధ. ఎండాకాలం భారీ నష్టమైనా సార్. మళ్ళీ ఇప్పుడు వేసుకుంటే ఈసారి తక్కువ వేసిన రైతులు అయినా రేట్ లేదు. మళ్ళీ మా సరుకు అయిపోతేనే రేటు పోతుంది సార్ ఎక్కువ. అప్పుడు మా సరుకు ఉంటుంది సార్. ఇంత పంట వచ్చినా కానీ రేట్ లేకుంటే ఇట్లా చేయాలి సార్. రాజకీయ నాయకులేమో ఎలక్షన్లో అప్పుడు మీకు రైతుకి గిట్టుబాటు కల్పిస్తామని చెప్తారు. ఈరోజు ఒక్కరు రావాలని సార్ చూడాలి సార్ వచ్చి మా పరిస్థితి. మీరు ఎన్ని ఎకరాలు వేసారు? 5 ఎకరాలు వేసాను సార్. ఎట్లా ఉల్లిగడ్డ వేసుకుంటే బాగుంటుందని ఉల్లిగడ్డ వేసుకుంటే 400-300 అడుగుతుంది సార్. కిందకు వచ్చి గడ్డలు చూస్తే ఇంత బాగున్నాయి. ఇంత బాగున్న సరుకు కానీ ఇంత అధ్వానం అడిగితే మేము ఎట్లా సార్? మిరపకాయ పోయింది, ఇప్పుడు ఉల్లిగడ్డ పోయింది. మరి ఇప్పుడు మా పురుగుల మందు తాగి చచ్చిపోవాలా అంత పరిస్థితి వచ్చింది సార్. 5 ఎకరాల కంటే సుమారుగా అంటే మిరపకాయకి దీనికి 15 లక్షలు పెట్టాను సార్. 15 లక్షలు పెట్టి 3 పల్లెట్టు పెట్టి తీసుకొచ్చి పెట్టుకుంటే ₹1 రాకుంటే సార్ ఇంత అధ్వానం చేయకూడదు సార్. ఎట్లా దానికి పరిశీలన చేసి ముందుకు పంపించన్నా మా సరుకు 2000 అట్లా 2500 అట్లా పోతే దానికి వస్తుంది సార్. అది మనకైతే మరి లాభం రాదు. ఆ వచ్చిన పెట్టుబడి కాటికి వచ్చేది. మిగతా అయితే ₹1 రాదు సార్. మిరపకాయ ఉల్లిగడ్డ మరి రేపు ఏం పంట వేసుకున్నా అర్థం కాదు. ఏమైనా పంట పండి అనుకో వర్షం మరి అని గడలు బాగుండాలని కోసుకుంటే రేట్లే. వర్షం లేకున్నా బాధనే, రేట్ లేకున్నా బాధనే. ఎట్టా సార్? ఇప్పుడు చేనులో చూస్తే నీళ్ళు బారినాయి. గడలు బెరకొచ్చి పెట్టుకున్నాం. ఇవి అంతా 300-400 అడుగుతారు సార్. ఎవడు పలకరించిన ఆదులే లేడు. మరి 2-3 నాళ్ళు మార్కెట్ బంద్ అంటారు. ఆ 2-3 నాళ్ళు అంటే గాలి వాన వచ్చి తారపాలు లేచిపోవడం, నానిపోవడం, ఇంత పరిస్థితులు చేసినా మాకు ఏం లేదు సార్. ఎంత పని చేసినా మనకు గిట్టుబాటు ధర లేదు. ఊగా పంట పండకుండా ఎట్టి తిరిగి మన ఫీలింగ్ వస్తుంది సార్. లేదంటే పురుగుల మందు అదాం అనిపిస్తుంది. ప్రచారం చేస్తే బాగుంటుంది సార్. ఎలక్షన్ లెక్కపడితే 4 గిట్టుబాటు ధర ఇస్తా, 4 గిట్టుబాటు ధర ఇస్తా అంటారు. ఒక్క నాదురు వచ్చి ఇప్పుడు వచ్చి మంచి లేడు. ఇట్టే రోడ్డు మీద పోతారు సార్. మా ఊరు ఎమ్నూరు అట్లా పోతారు. ఒక పర్యటన తిరిగి రావచ్చు కదా సార్. ఓట్లప్పుడైతే ఊరు వచ్చి పోతారు. దండలు వేసుకున్న వాళ్ళు అన్నీ వేసుకున్న ఇవాళైతే మాకు ఎవరు సార్? మేము ఎకర వేసినా సార్. ఉల్లిగడ్డ ఎకరాకి 70,000 ఖర్చు వచ్చింది సార్. 70,000కి గాను ₹1 పెట్టుబడి. ఇప్పుడు పంట అయితే కొద్ది తక్కువ వచ్చింది సార్. ఎకరాకి 150 ప్యాకెట్లు మాత్రమే అవుతుంది సార్. 150 ప్యాకెట్లకు వచ్చి 70 క్వింటాలకు గాను వచ్చి ఈ ధరను పట్టిపోతే 30,000 కూడా రావు సార్. మాకు 30,000 కూడా రాకుండా ఏం కోత కూలీలకు కూడా రావు సార్. ఈ ప్రభుత్వం కోరేది ఒక్కటే సార్. రైతే రాజు అన్నారు కానీ రైతు రాజు ఎప్పుడు కాలేడు సార్. ప్రభుత్వాలే రాజ్యం వెళ్తున్నాయి సార్. రైతు రాజు అనే మాట కోటింగ్ కన్నా కనీసం మర్యాద ఇచ్చి కొంచెం రైతుని కాపాడే పరిస్థితులు ఉండదు సార్. ప్రభుత్వాలు వచ్చేసి ఒక ఎకరాకు వచ్చి 70,000 ఖర్చు పెట్టి మనం పంట పండిస్తే కూడా ఇంకా ఎన్ని సంవత్సరాలు నష్టపోవాలి సార్? 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి వస్తుంది సార్. ప్రభుత్వాలు మాత్రం కొంచెం ఆదుకోవాలి సార్. రైతులు మాత్రం గిట్టుబాటు ధర కలిగించాలి సార్. మాకు ఉల్లిగడ్డకు మాత్రము అంతే సార్. ఇది ఒక్కటే కోరుకుంటారు సార్. 2,000-2,500 పోతే మాత్రం మాకు గిట్టుబాటు అవుతుంది చూడు సార్ ఉల్లిగడ్డల రేట్లు. ఇది ఒక్కటే కోరుకుంటారు సార్ ప్రభుత్వాన్ని మాత్రం. ఇది ఇక్కడ పరిస్థితి. రైతులు వేలకు ఖర్చు పెట్టి ఉల్లి పంట పండిస్తే గిట్టుబాటు ధర లేక అప్పుల పాలవుతున్నాము. ప్రభుత్వం ఆదుకోకపోతే మాకు ఆత్మహత్యలే శరణ్యమని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అహ్మద్ హుసేన్తో మునిస్వామి, పుట్టపాశం, కర్నూలు జిల్లా.